ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కృప, కనికరం, సమాధానం కలుగునుగాక. జనవరి 7వ తారీఖు మనల్ని దేవుడు ప్రేమించి ఇచ్చిన అద్భుతమైన వాగ్దానము లేదా వాక్యము లేదా మాట. దేవుడు నీ విశ్వాసము నిన్ను బాగు చేసేను. దేవుడు నీ విశ్వాసము నిన్ను బాగు చేసేను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో మన కొరకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానము. ఈ వాగ్దానము మన పట్ల నెరవేరాలంటే ఇక్కడ విశ్వాసం అనేది ప్రధానం. ఈ విశ్వాసం అనేది చాలాసార్లు నీరు గారిపోతూ ఉంటుంది. అన్ని విషయాల్లో ఉండదు. కొంతమంది దిగజార్చి మాట్లాడతారు, కొంతమంది హేళన చేస్తారు, కొంతమంది అవమానిస్తారు, కొంతమంది తృణీకరిస్తారు. ఈ వాగ్దానము మన పట్ల ఈ విశ్వాసమును గట్టిగా పట్టుకో. అప్పుడు దేవుడు ప్రతి విషయంలో నుంచి నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు. దేవుడు ప్రతి విషయంలో నుంచి నీకు విడుదలిస్తాడు. దేవుడు ప్రతి విషయంలో నుంచి నిన్ను కనికరించి విడుదలిస్తాడు. ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలంటూ చిన్న మాట ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఈ 9వ అధ్యాయం నాయన, మత్తయి సువార్త 22వ వచనం నాయన, అయ్యా నీ విశ్వాసం నిన్ను బాగు చేశాను అని నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం నా కుటుంబాల్లో నెరవేరినట్లుగా నీ కృపా సమాధానం దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.